తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వాకల్చర్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ఆక్వాకల్చర్ రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాంని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గా నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రఘురాం నివాసం వద్ద ఆయన అభిమానులు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన ఏదైతే నా మీద ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి నమ్మకం పెట్టుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చేకూర్చేలాగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తలెత్తుకునేలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడేపల్లిగూడెంలో బలంగా తయారు చేయడానికి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా, జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అన్ని విధాలుగా కూడా ప్రజా సమస్యల పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి ఒక ఇబ్బందుల పట్ల మనం పోరాటం చేయటానికి మనందరం సిద్ధంగా ఉండాలని, 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యతలు మనం తీసుకోవాలని, తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటానికి కలిసి పనిచేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని అందరినీ కూడా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రేమానురాగాలను నింపుకుని అన్నీ తీసుకెళ్తామని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కొట్టి సత్యనారాయణ గారి యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుని అందరితో కలుపుకుని ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఇక్కడ ఉందనేది ఈ రాష్ట్రానికే తెలియజేసే విధంగా మనందరం కలిసి కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతని మనందరం కలిసి నెరవేర్చాలని మీ అందరికీ మరొకసారి చేతులెత్తి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార సంఘాలు, ఉద్యోగ యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను అమలు చేయలేదని, దీన్ని వెంటనే అమలు చేసి 2019, 2024 పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి సహకార సంఘ ఉద్యోగులను కూడా 62 సంవత్సరానికి రిటైర్మెంట్ అమలు చేయాలని, ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు రామానాయుడు. నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని. అయితే మా ఈ న్యాయమైన కోరికలు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మన జిల్లాలో కూడా మేము వివిధ దశల్లో 6వ తారీఖు నుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా మొన్న 5వ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు జిల్లాలోని అన్ని బ్రాంచ్ల ముందు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు బ్రాంచ్ నందు ఈ ఆందోళన కార్యక్రమం 3వ రోజు చేస్తూ ఉన్నాము. మా న్యాయమైన కోరికలు ఏంటంటే, జీవో నెంబర్ 36 అనేది 2019లో ఇచ్చారు. అది ఈ రోజుకి నోచుకోక మాకు రెండు పర్యాయాలు వేతన సవరణ జరగాల్సి ఉంటే 2019, 2024లో దాన్ని ఇంతవరకు అమలుపరచకుండా కాలయాపన జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే మా పిఎస్సిఎస్లో పనిచేస్తున్న సిబ్బందికి 62 సంవత్సరాలు పెంచాలని, మరి 2019 తరువాత సంఘాలలో సిబ్బంది కొరత వల్ల చాలామందిని నియమించుకోవడం జరిగింది. వారిని రెగ్యులర్ చేయాలనేది ప్రధాన డిమాండు. మరి మా పదవీ విరమణ వయసు సమయంలో 2 లక్షలు సీలింగ్ పెట్టి 2 లక్షలే ఇస్తున్నారు గ్రాట్యుటీ. దాన్ని 10 లక్షలకు పెంచాలనే డిమాండ్లపై మేము ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది 9వ తారీఖు వరకు జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ వీటి మీద స్పందించి మాకు న్యాయం చేయకుంటే
ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని మీ ఛానల్ ద్వారా వారికి తెలియజేస్తున్నాము. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% సర్పంచులను బీఆర్ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపించారు. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు. 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్లలోపే. 2 ఏళ్లలోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఇట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్కా నియోజకవర్గం మదిర, నాకు ఇంకా గుర్తుంది. ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మదిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి. 100 రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు. ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బీ ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొంగనూరు నియోజకవర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్, సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులు పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. కడప డీఆర్సీ సమావేశం మొత్తం ఆత్మస్తుతికే పరిమితమైందన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగలేదని అసంతృప్తి. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారన్న కేటీఆర్, ఒక మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే పనిలో ఉన్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.